గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో నిన్నటి వరకు కూడా 1% హోప్ కూడా లేకుండా ఇంటి కార్యక్రమాలు తీసుకెళ్దాం అనుకుంటున్న పేషెంట్ ఒకసారిగా ప్రాణాలు తిరిగి రావడం. మీరు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అంటే హోప్స్ లేవు తీసుకెళ్ళిపోమన్నారు కాబట్టి ఇక మీరు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు మొత్తము అంతా ఈ వెంటిలేటర్తో పాటు మొత్తం అన్ని తీస్తారండి. వెంటిలేటర్ హాస్పిటల్లోనే తీస్తారు. అవన్నీ ఆక్సిజన్ అన్నీ కూడా అంబులెన్స్లో తీస్తారు. తీసిన తర్వాత మేము ఆక్సిజన్ అన్నీ ఇంకేం లేవు, అన్నీ తీస్తారు మొత్తం పెట్టినవన్నీ. అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు కదండి. బేసిక్గా అంబులెన్స్లో ఎక్కించి మీరు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి తీసుకెళ్ళే కనీసం 1-2 అవర్స్ పడుతుంది కదా. సో ఇంత ప్రాసెస్లో కూడా ఇంకా వాళ్ళ ఛానల్లో ఏమన్నా చూసారా? అదండి, ఇప్పుడు మేము హాస్పిటల్ దగ్గర ఎక్కించుకున్న కాడి నుంచి మళ్ళీ మేము ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే టైంకి ఇంచుమించు 2 అవర్స్ పైన పట్టింది. ఆ 2 అవర్స్ కూడా వితౌట్ ఆక్సిజన్ ఏం లేదండి ఆవిడకి. అంబులెన్స్లో కొంచెం దూరం వెళ్తుంటే గతుకుల్లో అంబులెన్స్ పడి ఆవిడ కొంచెం బాడీ అటు ఇటు ఊగడం వల్ల ఆవిడ కొంచెం మళ్ళీ సోరింగ్ వచ్చింది అని అంటున్నారు. నిజమేనా అది? అదే సార్, అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడైతే ఏం లేదు సార్. హాస్పిటల్ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్కి వెళ్ళిన తర్వాత మెడికల్ మిరాకిల్ అంటాం కదా, అటువంటిది కైకలూరులో జరిగింది. ఒక పేషెంట్కి వెంటిలేషన్ పెట్టారు. వెంటిలేషన్ తొలగిస్తే ఆవిడ చనిపోతారని చెప్పి బంధువులకు కూడా చెప్పారు. సో దాదాపు క్రిటికల్ స్టేజ్, చివరి స్టేజ్లో ఉంటేనే వెంటిలేషన్ పెడతారు. సో వెంటిలేషన్ తీసేసి ఇంటికి తీసుకెళ్ళిపోమంటే పేషెంట్ని ఇంటికి తీసుకొస్తున్న క్రమంలో అంబులెన్స్లో గుర్తించారు ఆవిడకి ఇంకా చలనం ఉంది అని. సో ఇమీడియట్గా అక్కడి నుంచి ఏం జరిగింది, ఇప్పుడు ప్రజెంట్ పేషెంట్ అయితే బతుకున్నారు, ఏం జరిగింది ఈ ప్రాసెస్ అంతా తెలియజేయడానికి కైకలూరు సంబంధించిన రామతులసి పేషెంట్ ఆవిడ కుమారుడు ఉన్నారు ప్రస్తుతం. నమస్తే. ఏంటండి, అంటే చనిపోయారు అని మీకు కన్ఫర్మేషన్ ఇచ్చారా? కన్ఫర్మేషన్ ఏం లేదు సార్, అంటే <0% ఛాన్స్ ఉంది. ఓన్లీ బీపీ కానీ షుగరు హార్ట్ పల్స్ కానీ ఇవన్నీ మెడిసిన్ ద్వారానే మేము కంట్రోల్ చేస్తున్నాము. అవి తీసేస్తే ఏం లేదన్నారు. సో 3 days తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్కి చేసి అసలు బ్రెయిన్ డెడ్డా ఏందని చెప్తానన్నారు. నిన్న ఎంఆర్ఐ స్కానింగ్కి తీసుకెళ్తారని అడిగితే నేను ఎర్లీ మార్నింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా వెళ్ళే పరిస్థితి లేదండి. అసలు వెంటిలేషన్ తీస్తే అసలు ఏం చెప్పలేము, ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని వెంటిలేషన్ తీయాలి. సో ఈ సిచ్యువేషన్లో ఎంఆర్ఐ స్కానింగ్ చేయలేమన్నారు. బట్ బాడీలో కూడా ఏమి ఇంప్రూవ్మెంట్ లేదంటున్నారు. సో ఇంకా మాకు ఇంకా హోప్స్ లేక అవన్నీ ఇంకా మేము ఇబ్బంది పెట్టదలుచుకోక తీసుకెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము. సో తీసుకెళ్ళిపోతున్నాము. ఇంకా దారిలో ఒక హాస్పిటల్ నుంచి 3-4 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత సడన్గా సోరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దాని గురించి మాకు తెలిసిన వాళ్ళకి డాక్టర్స్కి కాల్ చేస్తే వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి అది గ్యాస్ లోపల ఉండిపోయిద్ది, ఆ గ్యాస్ ఇప్పుడు బయటకు వస్తుంది అనుకుంటా, కాసేపట్లో అది అయిపోద్ది అన్నారు. సో అప్పటికి చూసాము, మాకెందుకో మళ్ళీ పల్స్ కూడా చెక్ చేస్తే కొంచెం పల్స్ ఉందనిపించింది. సో ఇమీడియట్గా సరే వెళ్ళి ఒకసారి మాకు తెలియదు కదా సార్ ఏంది సిచ్యువేషన్ అనేది, సరే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుందామని చెప్పని ఆశ్రమ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా చెప్పింది ఇది గ్యాస్ పంపింగ్ స్టేజు, లాస్ట్ కొనూపురులో ఉన్నారు. సో వెంటిలేటర్ మీద పెడితేనే ఏమైనా చెప్పగలము, వెంటిలేటర్ మీద పెట్టే టైంలో కూడా ఏదన్నా జరగవచ్చు, ఎంతసేపు ఉంటారనేది కూడా మేము చెప్పలేమని చెప్పని వాళ్ళు అన్నారు. సో అదే టైంలో మా డాడీ ఇంటికి చేరారని చెప్పని డిఎన్ఆర్ గారు ఎక్స్ఎమ్మెల్యే, మా నియోజకవర్గం ఎక్స్ఎమ్మెల్యే గారు ఇంటికి వస్తే ఆయనకి సిచ్యువేషన్ తెలిసి ఆయన స్పందించి ఒకసారి ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్ళండి, నేను అక్కడికి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పని ఆయన అక్కడ ఫోన్ చేయడం, మేము అక్కడ తీసుకెళ్ళడం. అక్కడ డాక్టర్స్ వెంటనే బీపీ షుగర్ అవన్నీ దాంట్లో చెక్ చేస్తే నార్మల్ ఉంది, 81 పల్స్ కొట్టుకుంటుంది, బీపీ నార్మల్ ఉంది, అండ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంది, 200లో ఉంది కొంచెం. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ కొంచెం క్రిటికల్ కేసు, బట్ వాళ్ళు దాన్ని తగ్గట్టు మా దగ్గర మెడికేషన్ లేదని చెప్పని వాళ్ళు అన్నారు. సరే సార్ మీ దగ్గర ఎంతవరకు అయితే అంతవరకు చెయ్యండి అని చెప్పని మేము చెప్పేసాం, మేము ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నాము. సో అప్పటికి మా అక్క వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఉన్నారు హాస్పిటల్కి మళ్ళీ. సో వాళ్ళు పిలవగా అమ్మని రెస్పాండ్ అవుతుంది అన్నారు. సో నేను వెళ్ళి మళ్ళీ పలకరించడానికి చూస్తే, సో లేవడానికి అమ్మని పిలిస్తే ఆవిడ వెంటనే కొంచెం స్పందించింది. నేను అంత ఒకసారిగా కొంచెం సౌండ్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. సో వెంటనే మేము ఇంకా మళ్ళీ మా హోప్స్ మళ్ళీ తిరిగి వచ్చి వెంటనే అది డిఎన్ఆర్ గారు చెప్పగా వాళ్ళు అక్కడ ఉన్న డాక్టర్తో మాట్లాడి ఇక్కడ ఏలూరుకి విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళమని వాళ్ళు రాసివ్వడం. ఏమైందండి మీ అమ్మగారికి, ఏమైంది, ఎప్పుడు హాస్పిటల్ జాయిన్ చేశారు? మేము మండే నైట్ జాయిన్ చేసామని. ఆవిడ కిడ్నీ పేషెంట్, సో డయాలసిస్లో ఉన్నారు లాస్ట్ 4 months నుంచి. సో లాస్ట్ సాటర్డే డయాలసిస్ జరిగింది, మొన్న ట్యూస్డే డయాలసిస్ చేయాలి. అండ్ సడన్గా మండే నైట్ అరౌండ్ 11కి ఆవిడకి ఊపిరి తీసుకోవడం ప్రాబ్లం ఉందని చెప్పని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తే కైకలూరులో ఇది కొంచెం వాటర్ అనేది లంగ్స్లోకి వెళ్ళిపోయినట్టుంది, సో ఇక్కడ అవ్వదు అని చెప్పని వాళ్ళు అన్నారు. సో వెంటనే అక్కడ అంబులెన్స్లో తీసుకుని ఆక్సిజన్ పెట్టించి ఏలూరు తీసుకొచ్చాం.
ఏలూరు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏలూరు తీసుకొచ్చేసరికి లోపల తీసుకెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఆవిడకి హార్ట్ ఆగిపోయిందని సిపిఆర్ చేశారు. ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆయుష్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు హార్ట్ ఆగిపోయిందని సిపిఆర్ చేశారు. డాడీ ముందు అక్కడే ఉన్నారు, డాడీ ముందే సిపిఆర్ చేశారు. 2 సైకిల్ సిపిఆర్ తర్వాత మళ్ళీ హార్ట్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో వాళ్ళు వెంటనే వెంటిలేషన్ పెట్టి ఒక 1 అవర్ అక్కడ అబ్జర్వేషన్ నుంచి తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూలో ఒక 2 డేస్ ట్రీట్మెంట్ జరిగింది. సో ఫస్ట్ డే అయితే కొంచెం కనీసం చెస్ట్ దగ్గర గిల్లినప్పుడు అలాగా పెయిన్ కనిపిస్తుంది. ఈ వేరేది అయితే ఏమీ లేదు, కాళ్ళు చేతుల దగ్గర అయితే స్పర్శ కానీ ఏమీ లేదు. సో సిపిఆర్ చేసినప్పుడు కొంచెం బ్రెయిన్ ఏమన్నా ఇష్యూ అయిందేమో, దానికి సిటీ స్కానింగ్ చేయాలి, తర్వాత 72 అవర్స్కి ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలన్నారు. సో సిటీ స్కానింగ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉందని చెప్పారు. అండ్ తర్వాత నిన్న మార్నింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలి. సో వాళ్ళని అడిగితే మొన్న ఈవినింగే చెప్పేశారు, లెస్ దెన్ 1% ఛాన్స్ అండి, మీరు ఉంచండి లేదా తీసుకెళ్ళిపోతానండి అని చెప్పారు. సరే మేము ఇంక సరే మార్నింగ్ వరకు చూద్దాము, 48 అవర్స్ కూడా గడవలేదు అని చెప్పాను. మేము మళ్ళీ మార్నింగ్ వరకు ఉండి మళ్ళీ నైట్ కూడా ఎవ్రీ 1 అవర్ 2 అవర్స్కి ఒకసారి చెక్ చేసుకుని ఎలా ఉందనేది, ఇంకా మార్నింగ్ 4 కూడా అడిగినప్పుడు నిన్న మార్నింగ్ ఇంక లేదనేసరికి ఇంకా మేము ఇంకా డిసైడ్ అయిపోయి మేము తీసుకెళ్ళిపోదామని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఇప్పుడు వెంటిలేషన్ అంటే బేసిక్గా వెంటిలేటర్ మీద పెడితే దాదాపుగా ఇక అంటే స్వయంగా ఇంకా ఆక్సిజన్ పీల్చుకోవడం కానీ స్వయంగా స్పందించే అవకాశం లేనట్టే. సో మీ ముందే ఆ వెంటిలేటర్ అవన్నీ సెట్ చేశారండి? అవునండి, వెంటిలేటర్ అని మమ్మల్ని సెట్ చేశారు. మేము ఒక 2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి మేము పర్సనల్గా వెళ్ళి పేషెంట్ కండిషన్ కానీ అవి చూపిస్తాయి కదా అక్కడ మానిటరింగ్, అవన్నీ చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేశాము. అవన్నీ కూడా అప్పుడు చూపించాయి. వాళ్ళు చూపించేది ఏంటంటే పక్కన ఇంకొక పెద్ద సిరేంజర్స్ పెట్టున్నాయి. సో వీటి ద్వారా మెడిసిన్ వెళ్తుందండి, ఆ మెడిసిన్ ద్వారానే ఇవి బతుకుతుంది. ఇవి ఎప్పుడైతే ఆ మెడిసిన్ తీసేస్తామో ఇంకా ఆవిడ ఉండదు అని అన్నట్టు చెప్పారు. ఇప్పుడు మీరు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అంటే హోప్స్ లేవు తీసుకెళ్ళిపోమన్నారు కాబట్టి ఇక మీరు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు మొత్తము అంతా ఈ వెంటిలేటర్తో పాటు మొత్తం అన్ని తీస్తారండి? తీస్తారండి, వెంటిలేటర్ హాస్పిటల్లోనే తీస్తారు. అవన్నీ ఆక్సిజన్ అన్నీ కూడా అంబులెన్స్లో తీసిన తర్వాత మేము ఆక్సిజన్ అన్నీ ఇంకేం లేవు, ఇంకా అన్నీ తీస్తారు మొత్తం పెట్టినవన్నీ. అక్కడ ఓన్లీ పైప్ తీసినప్పుడు ఎక్కువ పెద్ద తేపు కింద వచ్చింది, బాగా పెద్ద సౌండ్ వచ్చింది అంతే. తర్వాత ఇంకొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మాకు గురక స్టార్ట్ అయింది. గురక స్టార్ట్ అవ్వడంతో మాకు డౌట్ వచ్చి, మాకు తెలిసిన ఉంటారు కదా కొంచెం వేరే డాక్టర్స్ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు కదండి. బేసిక్గా అంబులెన్స్లో ఎక్కించి మీరు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి తీసుకెళ్ళే కనీసం 1-2 అవర్స్ పడుతుంది కదా. సో ఇంత ప్రాసెస్లో కూడా ఇంకా వాళ్ళ ఛానల్లో ఏమన్నా చూసారా? అదండి, ఇప్పుడు మేము హాస్పిటల్ దగ్గర ఎక్కించుకున్న కాడి నుంచి మళ్ళీ మేము ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే టైంకి ఇంచుమించు 2 అవర్స్ పైన పట్టింది. ఆ 2 అవర్స్ కూడా వితౌట్ ఆక్సిజన్ ఏం లేదండి ఆవిడకి, ఆక్సిజన్ ఏం లేదు. ఓన్లీ మేము ఏలూరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఆక్సిజన్ పెట్టారు. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 అవర్స్ తర్వాత ఆక్సిజన్ పెట్టారు. 2 అవర్స్ తర్వాత ఆక్సిజన్ పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ విజయవాడ హాస్పిటల్కి వచ్చేసరికి మాకు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 2కి అలా ఇక్కడికి వచ్చాము. 2:30 అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పారు. సో ఇక్కడ డాక్టర్స్ కూడా కొంచెం తొందరగా వచ్చి స్పందించి, బాడీలో మొత్తం వాటర్ ఉండడం వల్ల ఈ నరాలు కూడా ఏమీ దొరకలేదు. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ 1 అవర్ వరకు నరం కోసం స్కానింగ్ చేయడం అవన్నీ చేసి ఆ బ్లడ్స్ తీసుకుని తర్వాత ఈ ఏమంటారు సిరింజెస్ ఇవన్నీ పెట్టి దానికి మళ్ళీ మెడిసిన్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ 4 అయిందండి ఈవినింగ్. అప్పటి వరకు ఇప్పుడు కండిషన్ ఎలా ఉందండి? ఇప్పుడు కండిషను ఆవిడ స్పందిస్తుందండి. ఇప్పుడు మేము అమ్మని పిలుస్తుంటే వాళ్ళు లేస్తుంది, ఏడుస్తుంది. కొంచెం నిన్న ఈవినింగ్ అయితే కొంచెం కళ్ళు కూడా అటు ఇటు తిప్పడం అలాంటిది ఉంది, కాలు కదుపుతుంది. ఇంకా చేతులకైతే ఇంకా మూమెంట్స్ రాలేదు. కొన్ని పేపర్స్ చూసాం, ఇలా అంబులెన్స్లో కొంచెం దూరం వెళ్తుంటే గతుకుల్లో అంబులెన్స్ పడి ఆవిడ కొంచెం బాడీ అటు ఇటు ఊగడం వల్ల ఆవిడ కొంచెం మళ్ళీ సోరింగ్ వచ్చింది అని అంటున్నారు, నిజమేనా అది? అదే సార్, అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడైతే ఏం లేదు సార్. హాస్పిటల్ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్కి వెళ్ళిన తర్వాత ఆ సోరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అది హాస్పిటల్లో అది అంబులెన్స్లో మూమెంట్స్ వల్ల జరిగిందా, లేకపోతే నిజంగా దేవుడు మళ్ళీ ఆవిడకి ప్రాణం తిరిగి పోసాడు అనేది మేము చెప్పలేము. నాకు డౌట్ ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ చేశారా లేదా ఒక డౌట్ వస్తుందండి. ఎందుకంటే ఆవిడ ఇట్లా బతకడానికి చాలా రేరు. మీకు ఎప్పుడైతే వెంటిలేటర్ తీశారో ఇక దాదాపుగా ఇక చనిపోయిన వెంటిలేటర్ తీయడం అంటే చనిపోయినతో సమానం. చనిపోయి అంటే వెంటిలేటర్ తీసి 2 గంటల తర్వాత కూడా ఆవిడ బతికే ఉన్నారు అంటే ఒకటి వాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోవడం, లేకపోతే వెంటిలేటర్ సరిగ్గా ఫిట్ చేయకపోవడం, ఇట్లా లేదా మీరు చెప్పినట్టు మిరాకిల్ అయ్యి ఉండాలి. రెండిట్లో ఏది నమ్ముతున్నారు? అదే సార్, ఇప్పుడు
మేమంటే ఏం చెప్పలేము కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది మాకు తెలియదు. వాళ్ళు చెప్పారు ఇది ట్రీట్మెంట్ జరుగుతుందని, మేమేం చెక్ చేసాము, అక్కడ కండిషన్ బాగాలేదన్నారు. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కానీ వాళ్ళు చెప్పింది కానీ ఎప్పుడూ కూడా మాకు ఇదిగోండి ఇంకా ఇంత ఇంప్రూవ్మెంట్ ఉందని అయితే మాకు చెప్పలేదు. సో మరి అది అక్కడ డాక్టర్స్ ప్రాబ్లమా లేకపోతే నిజంగా అది మీరు అన్నట్టు మిరాకిల్ అనేది ఇంకా దేవుడికే తెలియాలి. ప్రజెంట్ అయితే మొత్తం ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడైతే ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఇప్పుడైతే కొంచెం నిన్న మార్నింగ్తో పోల్చుకుని ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. సో చాలా క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్కి తీసుకువెళ్తే వెంటిలేటర్ పెట్టి ఓన్లీ 1% మాత్రమే మీకు అవకాశం ఉందని చెప్పిన తర్వాత ఆ 1% కూడా 48 గంటలు వెయిట్ చేసి మరి ఆ 1% కూడా పోతే వెంటిలేటర్ తీసేసి ఆక్సిజన్స్ మొత్తం సమస్తం పేషెంట్కి మొత్తం బాడీకి పెట్టిన అన్నీ తీసేసిన తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి కార్యక్రమాలు నిర్వహించుకునే సమయంలో అంబులెన్స్లో కైకలూరు ఏలూరు టు కైకలూరు తీసుకువెళ్తుంటే అక్కడ అంబులెన్స్లో ఆవిడికి స్పృహ రావడం అంటే పల్స్ తగలడంతో ఇమీడియట్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా ఇదే ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా మళ్ళీ ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్ళడం అక్కడి నుంచి విజయవాడ తీసుకురావడం దాదాపు 6-7 అవర్స్ వెంటిలేటర్ తీసేసిన పేషెంట్ 6-7 అవర్స్ పాటు ఆవిడ ఇంకా ప్రాణాలతో ఉన్నారంటే నిజంగా ఇది మిరాకిల్గానే చెప్పాలి. ఎందుకంటే వెంటిలేటర్ పెట్టడం అనేది సాధారణంగా సెలైన్ పెట్టినంత ఈజీగా ఉండదు కాబట్టి ఐ థింక్ ఇది మిరాకిల్గానే భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. వీళ్ళంతా కూడా నిన్నటి వరకు కూడా 1% హోప్ కూడా లేకుండా ఇంటికి కార్యక్రమాలు తీసుకెళ్దాం అనుకుంటున్న పేషెంట్ ఒకసారిగా ప్రాణాలు తిరిగి రావడం ప్రస్తుతం ఆవిడ స్పందించడం, సో వీళ్ళ మాటలు వినడం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది మెడికల్లో మిరాకిల్ అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా చూస్తున్నారు. ఇక్కడ ఉన్న చాలామంది కూడా ఇదే విషయాన్ని తెలుసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. పేషెంట్ చూద్దామని కూడా చాలామంది ఆ పేషెంట్ ఉన్న రూమ్ దగ్గర కూడా వెళ్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి.